రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సెలవుగా ప్రకటించిన నిధులకు విరుద్ధంగా పలమనేరు పట్టణంలోని బొమ్మతొడ్డి రోడ్డులోని ఏరినబెట్టని స్కూల్లో యాజమాన్యం అధ్యాపకులతో విద్యను బోధిస్తున్నారని సమాచారం అందడంతో ఏఎస్ఎఫ్ నాయకులకు విద్యార్థులు తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో ఈ స్కూల్ వద్దకు చేరుకొని ఈ రోజు సెలవు దినం కదా అని స్కూల్ యాజమాన్యాన్ని అడగగా ఏఎస్ఎఫ్ నాయకులపై కొంతమంది ఛానల్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని తీవ్రంగా ధ్వజమెత్తారు. అలాగే 10వ తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు అడగాలి కానీ యూకేజీ ఎల్కేజీ విద్యార్థుల తల్లిదండ్రులు మాపైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా డిఈఓ ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అప్లికేషన్ పెట్టేసో ఇంకోటి ప్రోగ్రామ్ ఉందనో లేదంటే యూనిఫామ్ కోసమో షూ కోసమో టెక్స్ట్ బుక్ల కోసమో 10,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఎలినాబెట్టని పాఠశాలపైన అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ ఎలినాబెట్టని పాఠశాల గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎవ్రీ స్కూల్ విచ్ ఈజ్ రన్నింగ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏపీ they can implemented by the government of AP. Every government and private schools which are running under the governance of AP, they must and should follow the rules. If else, everyone, not only me, not only you, everyone, every city private school and every government school. So we are demanding, according to the ASF, we want justice for the ASF students and the students who are studying under the belongings of Elinabettini school. మాకు న్యాయం జరగాలి. ఎవరైతే విద్యార్థులు అధిక ఫీజులు కడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి ఈ ఎలినాబెట్టని పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేసి పాఠశాలకు న్యాయం చేసే విధంగా కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. లేని ఎడల ఈ స్కూల్కి 10 లక్షల జరిమానా కూడా విధించాలని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయాన్ని కానీ ఇక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయాన్ని కానీ ఏఎస్ఎఫ్ కానీ కాకుండా అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ కలపని పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బి ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్. పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ఎలినాబెట్టని అనేటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు ఫీజులు కట్టకపోతే ఎండలో నిలబెట్టడం, వాళ్ళు ఎగ్జామ్లు సరిగ్గా రాయకపోతే వాళ్ళని ఎండలో నిలబెట్టడం, ఈ విధంగా హింసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజులు కట్టకపోతే మీ పిల్లల్ని స్కూల్కి పంపించకండి, వాళ్ళకి మేము చదువులు చెప్పమని చెప్పి కూడా ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అలాగే సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు కూడా ఎటువంటి రెస్ట్ లేకుండా వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ హాలిడేస్ ఉన్నప్పటికీ నేషనల్ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా స్కూల్ నిర్వహిస్తా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈ ఎలినాబెట్టని స్కూల్స్ యొక్క గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాము. అలాగే పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా పాటించాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్ విచ్ ఈజ్ రన్నింగ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏపీ, దే మస్ట్ అండ్ షుడ్ ఫాలో ద ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ విచ్ ఈజ్ followed by the government of AP. If not else, we have right to question. If not me, not ASF, each and every person who is the citizen of India, everyone has the right to question each and every school which is not following the government rules and regulations which is implemented by the AP or the government of సెంట్రల్. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నది ఒకటే, ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ నిబంధనలకు ఉల్లంఘించి పనిచేస్తాయో వీటన్నిటి మీద ఎంఈఓ గారు కానీ డిఈఓ కానీ వెంటనే రైడ్ చేసి ఆ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఏ పాఠశాల ఎంత ఫీజులు వసూలు చేస్తామని చెప్పి కూడా ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకి టీచర్ ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు రైడ్ చేసి ప్రతి ఒక్క స్కూల్లో ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు ఒక రిపోర్ట్ అనేది తయారు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా ఏదైతే అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల పాటు శాపంగా మారినటువంటి ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల జిల్లా కార్యాలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారి కార్యాలయం కావచ్చు, పెద్ద ఎత్తున ఏఎస్ఎఫ్ ఒక్కటే కాదు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తాం. అలాగే మీరు కనుక సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ గారి మీద కానీ డిఈఓ హైయర్ ఎడ్యుకేషన్ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం,
పలమనేరు పట్టణంలోనే కాదు చిత్తూరు జిల్లాలో ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలకి మీరు వెళ్ళి తనిఖీ చేయండి. విద్యార్థుల దగ్గర నుంచి వేల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందని వాళ్ళు అప్పులు చేసో సప్పులు చేసో కూలీనాలో చేసో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామంటే వీళ్ళు సంవత్సరంలో 2 ఫంక్షన్స్ అని చెప్పేసి ఇంకోటో అలిగేషన్ పెట్టేసో ఇంకోటో ప్రోగ్రామ్ ఉందనో లేదంటే యూనిఫామ్ కోసమో షూ కోసమో టెక్స్ట్ బుక్ల కోసమో 10,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఫీజులు కలెక్ట్ చేస్తూ ఉన్నటువంటి ఈ ఎలీనా బెట్టిని పాఠశాల పైన అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఈ ఎలీనా బెట్టిని పాఠశాల గుర్తింపును కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఎవ్రీ స్కూల్ విచ్ ఈజ్ రన్నింగ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఏపీ they can implemented by the government of AP. Every government and private schools which are running under the governance of AP, they must and should follow the rules. If else, everyone, not only me, not only you, everyone, every city private school and every government school. So we are demanding, according to the AISF, we want justice for the AISF students and the students who are studying under the belongings of Elina Bettini School. మాకు న్యాయం జరగాలి. ఎవరైతే విద్యార్థులు అధిక ఫీజులు కడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి ఈ ఎలీనా పెట్టిన పాఠశాల గుర్తింపు వెంటనే రద్దు చేసి పాఠశాలకు న్యాయం చేసే విధంగా కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం. లేని ఎడల ఈ స్కూల్కి 10 లక్షల జరిమానా కూడా విధించాలని చెప్పి కూడా ఈరోజు ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే పెద్ద ఎత్తున జిల్లా కార్యక్రమం